గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై కూటమి ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం మనోహర్ బాబు విజ్ఞప్తి చేశారు. ఇంతవరకు ప్రమోషన్ పాలసీ లేదని వెంటనే రూపొందించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే వచ్చే ఏప్రిల్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వెటర్నరీ కాలనీలోని ఏపీ అగ్రికల్చరల్ ఆఫీసర్స్ అసోసియేషన్ మీటింగ్ హాల్లో శనివారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం మనోహర్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె అజయ్ బాబు, అసోసియేషన్ అధ్యక్షుడు కె బాబురావులు పాల్గొని మాట్లాడారు. తమకు జీతభత్యాలు మదర్ డిపార్ట్మెంట్ నుండి చెల్లించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. జీవో ఎంఎస్ 107 అనుసరించి జాబ్ చార్ట్ అమలు పరచాలని, సెక్రటరీ స్థానంలో ఆఫీసర్గా హోదాను మార్చాలని, ప్రమోషన్ పాలసీ ఇంతవరకు రూపొందించలేదని, ప్రమోషన్ పాలసీని రూపొందించి అమలు చేయాలని కూటమి ప్రభుత్వం తమ సమస్యలపై అసెంబ్లీలో చర్చించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం న్యాయం చేయని పక్షంలో వచ్చే ఏప్రిల్ నెలలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో యుఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు, గ్రామ సచివాలయ సెక్రటరీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్టీరింగ్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్రంలో ఉన్న 11,000 పైచిలుకు ఉద్యోగుల యొక్క ప్రధానమైనటువంటి సమస్యల మీద చర్చించి తీర్మానాలు ఆమోదింపజేసుకొని ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ఈరోజు ప్రకటించడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా 2019 గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసినప్పటి నుండి ఈ సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అటువంటి ఉద్యోగులు అనేక సమస్యలని ఎదుర్కొంటూ గవర్నమెంట్ యొక్క పథకాలు, వారి యొక్క ఆలోచన, ప్రత్యేకంగా పౌరుల యొక్క సేవల్లో ఎక్కడ కూడా వెనక దక్కకుండా పనిచేస్తూ ఉన్నారు. అయితే ఉద్యోగ పరంగా వారికి వచ్చేటువంటి ప్రధానమైన సమస్యల మీద గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఇంకా అడ్రస్ చేయనందుకు, పరిష్కారానికి కనీసం చొరవ చూపినందుకు చాలా మనోవేదనకు గురి అవుతూ ఉన్నాము. ప్రత్యేకంగా జీతభత్యాల చెల్లింపు విషయంలో ప్రతి నెల మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నాం. కారణం ఏంటంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మా సర్వీస్ ఉంటుంది, ఉద్యోగాలు చెల్లించేదేం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. అంటే 2 డిపార్ట్మెంట్ల మధ్య ఇరుక్కుపోయి ఇబ్బంది పడతా ఉన్నాం. కాబట్టి మా సర్వీసు రూల్ ఎక్కడ ఉంటుందో అక్కడే మా జీతభత్యాలు చెల్లించాలనేది మా ప్రధానమైనటువంటి సమస్య. ఇది డిమాండ్గా ఈరోజు మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రెండో అంశం ఏంటంటే మరి 107 జీవో ప్రకారం మాకు జాబ్ చార్ట్ ఇచ్చారు ఈ ఉద్యోగం మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి. అయితే ఆ జీవోకి ఎగనెస్ట్గా అందరికీ నమస్కారం అండి. నా పేరు బిరియం మనోహర్ బాబు, గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ విజయవాడలోని అగ్రికల్చర్ భవన్లో రాష్ట్రంలో ఉన్న వెల్ఫేర్ మిత్రుల సమస్యలు, వాటి యొక్క ప్రణాళిక ఎలా సాధించుకోవాలి అనే దాని మీద రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం ఈరోజు ఇక్కడ జరుగుతుంది. ప్రధానంగా వెల్ఫేర్లు, రాష్ట్రంలో ఉన్న వెల్ఫేర్లు ఎదుర్కొన్న ప్రధాన సమస్యలు, మేము జాబ్ జాయిన్ అయ్యి రేపు అక్టోబర్ 1వ తారీఖు 6 సంవత్సరాలు పూర్తయి 7వ సంవత్సరం వస్తుంది. ఇంతవరకు మాకు ప్రమోషన్ ఛానల్ అనేది ప్రభుత్వం వాళ్ళు ఇంకా క్రియేట్ చేయలేదు. దాని మీద రెండోది మాకు జాబ్ చార్ట్, స్పష్టమైన జాబ్ చార్ట్ అనేది లేదు. ఎందుకంటే మాకు అన్ని రకాల డిపార్ట్మెంట్ల నుంచి మాకు వర్క్ కేటాయించడం వల్ల ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు మా వర్క్ ముందు చేయండి, ఇంకో డిపార్ట్మెంట్ వాళ్ళు మా వర్క్ ముందు పూర్చేయండి అని చెప్తూ మా మీద తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు. కాబట్టి మేము స్పష్టమైన జాబ్ చార్ట్ కోసం మేము అడుగుతున్నాం. మూడోది జీతభత్యాలు. మా జీతభత్యాలు మా పేరెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. ఎందుకంటే మాకు సంబంధించి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు మాకు ఎస్ఆర్ ఓపెన్ చేయడం కానీ, అన్నీ మా రిక్రూట్మెంట్ కానీ మాకు సంబంధించి అన్నీ కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటే చూసుకుంటున్నారు. ఓన్లీ ఒక జీతాలు మాత్రమే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు పెడుతున్నారు. అలా కాకుండా జీతభత్యాలు కూడా మా పేరెంట్ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నామండి. ఈ 3 ప్రధాన సమస్యలు, ఈ ప్రధానంగా మేము సాధించుకోవాల్సిన సమస్యలు, వీటి మీద ఈరోజు సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.